హలో ఎవ్రీవన్. సో ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఏంటంటే ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ మాక్ టెస్ట్ని ఆర్ఆర్బీ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. సో ఆ మాక్ టెస్ట్ రాస్తే మీకు మెయిన్ ఎగ్జామ్ రియల్ ఎగ్జామ్ రాసినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే లైక్ ఎలా లాగిన్ అవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఎక్సెట్రా, దాని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఆర్ఆర్బీ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. సో మీరు ఒకసారి దాన్ని ఎలా రాయాలో నేను చెప్తాను. ఒకసారి మీరు చూసి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ రాసినప్పుడు. సో ఫస్ట్ మీరు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అని ఓపెన్ చేయండి వెబ్సైట్ని. సో ఆర్ఆర్బీ సికింద్రాబాద్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు స్క్రీను ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఇందులో మీరు ఇక్కడ డౌన్కి వెళ్తే హియర్ ఇక్కడ చూడండి, మాక్ టెస్ట్ లింక్ ఫర్ సిబిటి ఫర్ వేరియస్ పారామెడికల్ కేటగిరీస్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది మాక్ టెస్ట్ సంబంధించి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మీరు మెయిన్ ఎగ్జామ్లో మీకు ఇక్కడ సిస్టమ్ నేమ్ ఉంది కదా, ఆ సిస్టమ్ నేమ్ అనేది మీకు అలాట్ చేసిన సిస్టమ్ వస్తుంది. సో దాని గురించి మీరు వరీ లేదు. రైట్ సైడ్ మీ ఫోటోని చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ సంథింగ్ వాళ్ళు ఏదో ఇచ్చారు, జాన్ స్మిత్ అని, అక్కడ మీ నేమ్ ఉంటుంది, అదొక చెక్ చేసుకోండి. ఓకే, మీ హాల్ టికెట్ నెంబర్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ ఉంది కదా, అక్కడ లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏంటంటే, సో యూజర్ ఐడి అంటే మోస్ట్లీ మీది హాల్ టికెట్ ఉంటుంది, పాస్వర్డ్ అనేది వాళ్ళు చెప్తారు మీకు అక్కడ. ఓకే, వెళ్ళిన తర్వాత సో నెక్స్ట్ అవి ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. ఓకే, సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయి. సో మీకు ఇన్స్ట్రక్షన్స్లో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఏ లాంగ్వేజ్లో చూసుకోవచ్చు. ఇక్కడ వ్యూ ఇన్ ఇంగ్లీష్ ఉంది, లేదా డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా చూసుకోవచ్చు. ఓకే, రైట్ సైడ్ మీ నేమ్ ఫోటో ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ తెలిసిందే కదా మీరు. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ 90 minutes, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, థర్డ్ పాయింట్లో ఆబ్జెక్టివ్ టైపు, నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఓకే, సో ఇలా మీకు డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ బీలో క్వశ్చన్ నెంబర్ బాక్స్ అంటే మీకు చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్స్ చూసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఈ కలర్స్ ఏంటి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ, వైట్, రెడ్, గ్రీను, పర్పుల్ ఇలా. ఓకే, ఇది ముందు రాసి ఉంటారు. ఓకే, బట్ ఇంకొకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ హియర్, సో జనరల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ ఎబిలిటీ 70 క్వశ్చన్స్, మీకు తెలిసిందే అది, ఆ ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా. ఓకే, నెగిటివ్ మార్కింగ్ 1/3. సో ఇక్కడ ఏం చేయాలంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు ఏ లాంగ్వేజ్లో కావాలి అంటే లైక్ మీకు మామూలుగా మనకి 30 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉన్నాయి కదా ఫార్మసిస్ట్కి. సో ఆ 30 మార్క్స్ జనరల్ స్టడీస్ అయితే మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది. అలా కాకుండా మన ఫార్మసీ సబ్జెక్ట్ అయితే ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్నాను ఏ లాంగ్వేజ్, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ డిస్క్లైమర్ దగ్గర చెక్ బాక్స్లో టిక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అనే బ్లూ కలర్లో ఉంది కదా డౌన్లో, దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ టైం అయినప్పుడు ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది. మెయిన్ ఎగ్జామ్ గురించి చెప్తున్నా. ఓకే, సో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయితే హియర్ పైన టైం లెఫ్ట్ అయితే వస్తుంది చూడండి, 90 minutes నుంచి రివర్స్లో రన్ అవుతుంది 89 minutes ఇలా. ఓకే, సో ఇక్కడ మీకు రెండుగా డివైడ్ చేశారు పైన చూడండి. ఇక్కడ జనరల్ ఎబిలిటీ, నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎబిలిటీ అని టూ సబ్ టాపిక్స్గా డివైడ్ చేశారు. సో జనరల్ ఎబిలిటీలో 30 మార్క్స్ ఉంటాయి, 30 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ ఎబిలిటీలో 70 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మోడల్ ఒకటి ఇచ్చారు, జస్ట్ చూద్దాం. హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నారు. సో విలియం బెంటిక్. జస్ట్ మోడల్ క్వశ్చన్సే. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ నవరత్న మొఘల్ ఎంపరర్, ఇది నాకు ఐడియా లేదు. ఓకే, సో ఏదో ఒకటి పెడతాం జస్ట్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఆల్సో నోన్ ఫ్రాంటియర్ గాంధీ. ఓకే, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. నెక్స్ట్ కిలో వాట్ అవర్ ఫోర్స్, జస్ట్ ఊరికే పెడుతున్నాను అంతే. ఓకే, ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. హూ వాజ్ ద లాస్ట్ జైన్ తీర్థంకర్. ఓకే, సో ఇలా కొన్ని ఉన్నాయి మనకి. సో ఇవన్నీ జస్ట్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవి. ఓకే, సో మనము ఇది కాదు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ. ఈ క్వశ్చన్స్ ఓన్లీ మీరు జనరల్ స్టడీస్ ఇచ్చారు, కానీ ప్రొఫెషనల్ ఎబిలిటీలో కూడా వాళ్ళు జనరల్ స్టడీసే ఇచ్చారు ఇక్కడ. యాక్చువల్ అబ్జర్వ్ చేయండి, ఊరికి జస్ట్ ప్రాక్టీస్ కోసమే. ఇక్కడైతే మన ఫార్మసీ ఇవ్వలేదు, నేను చూశాను ఆల్రెడీ, అన్నీ చూశాను. సో ఇక్కడ మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. జనరల్ ఎబిలిటీ కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే వస్తాయి, ప్రొఫెషనల్ ఎబిలిటీ కావాలంటే మన ఫార్మసీ వస్తాయి. టోటల్గా 90 minutesలో రెండు కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే హియర్, ఇప్పుడు ఈ క్వశ్చన్ సపోజ్ 7th క్వశ్చన్ ఊరికే అనుకోండి. మనం ఇక్కడ చూడండి, రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. మనం ఏ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేసామో గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదో రెడ్ కలర్లో ఉంటుంది. అసలు ఇంకా క్వశ్చనే చూడలేదు మనం
అండ్ దాని వైట్ కలర్లో ఉంటుంది. ఇంకా 2 కలర్స్ ఉన్నాయి, ఇంకో పర్పుల్ కలర్ ఉంది. ఏంటి ఆ పర్పుల్ కలర్ అంటే, సపోజ్ 7th క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియలేదు. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి రివ్యూ చేయాలి ఎప్పుడన్నా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ డౌన్లో చూడండి మార్క్ ఫర్ రివ్యూ అని, దాని మీద క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ నెంబర్ 7 దగ్గర పర్పుల్ వచ్చింది చూడండి. అంటే అర్థం ఏమంటే పర్పుల్ కలర్లో ఉన్నిందంటే మనం ఎప్పుడో మార్క్ ఫర్ రివ్యూ అంటే నెక్స్ట్ టైం మళ్ళీ రివ్యూ చేయడం కోసము ఒకసారి మనం దాన్ని రిమైండ్ కోసం పెట్టుకున్నాము అని అర్థం. ఓకే, సో అలా ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ నెంబర్ 8 ఉంది, విచ్ విటమిన్ హెల్ప్స్ ఇన్ ద బాడీ టు అబ్జర్వ్ ద కాల్షియం అన్నారు. సో వైటమిన్ డి. ఓకే, బాగానే ఉంది. బట్ నేను పెట్టిన ఆన్సరు నాకు కొంచెం డౌట్గా ఉంది. ఓకే, సో ఇది మళ్ళీ ఒకసారి రివ్యూ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని కొడితే ఆ క్వశ్చన్ ఆన్సర్ అలా తీసుకుంటుంది. బట్ దానికి ఏమొస్తుందంటే పర్పుల్ కలర్ విత్ గ్రీన్ కలర్లో ఒక చిన్న మెసేజ్ బాక్స్ లాగా ఉంది చూడండి క్వశ్చన్ నెంబర్ 8 దగ్గర, రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో 7th క్వశ్చన్ అసలు అటెంప్ట్ చేయలేదు కానీ జస్ట్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాం. 8th క్వశ్చన్ అటెంప్ట్ చేసాము బట్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాం, నెక్స్ట్ టైం మళ్ళీ చూడాలి అని. ఎందుకు ఇలా అంటే అన్ని క్వశ్చన్స్ అయిన తర్వాత మనము ఏది మార్క్ మళ్ళీ రివ్యూ చేయాలని మనకు గుర్తుకుండదు. సో అందుకని ఈ కలర్స్ ఇలా ఇచ్చారనమాట. సో మళ్ళీ అన్ని క్వశ్చన్స్ అయిన తర్వాత మన మధ్యలో మనం సపోజ్ కొన్ని మళ్ళీ టైం ఉంది రివ్యూ చేయాలనుకో, డైరెక్ట్గా క్వశ్చన్ నెంబర్ 7 క్లిక్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేస్తుంది, అంటే దాన్ని రివ్యూ చేయాలని. లేదు 8 క్వశ్చన్ ఓపెన్ చేస్తే 8th క్వశ్చన్ వస్తుంది. ఆల్రెడీ ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ కూడా కావాలంటే మనం ఆన్సర్ చేంజ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా, 90 minutes కంప్లీట్ అయ్యే లోపల. ఓకే, సో ఇలా వైట్ కలర్ అంటే ఇంకా మనం చూడాల్సింది, గ్రీన్ కలర్ అంటే ఆల్రెడీ అటెంప్ట్ చేసింది, పర్పుల్ అంటే అటెంప్ట్ చేయలేదు రివ్యూ పెట్టాం, పర్పుల్ విత్ దానిపైన గ్రీన్ కలర్ బాక్స్ ఉంటే అటెంప్ట్ చేసాము మళ్ళీ రివ్యూ కోసం పెట్టాం, రెడ్ కలర్ అంటే అసలు అటెంప్టే చేయలేదు, మనం ఆన్సర్ చేయలేదు అని అర్థం. ఓకే, సో ఇలా మనం అన్ని 90 minutes రన్ అవుతూ ఉంటుంది. సో కంప్లీట్ అయ్యేంత వరకు మనము 90 minutes వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే, సో 90 minutes అవగానే ఒక ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోతుంది, మనం ఏం సేవ్ చేయాల్సిన పని కూడా లేదు ఇక్కడ. ఓకే, సబ్మిట్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా టైం అయిపోతుంది, అదే సేవ్ అయిపోయి సబ్మిట్ అయిపోతుంది. కొందరికి డౌట్ ఏంటంటే ఒకవేళ మనం మార్క్ పెట్టాం కదా, సపోజ్ ఈ క్వశ్చన్ నెంబర్ 8, సో క్వశ్చన్ నెంబర్ 8కి ఏం చేసాం, మనం ఆన్సర్ పెట్టాము కానీ మార్క్ ఫర్ రివ్యూ పెట్టాము. సో ఒకవేళ మనం దీన్ని రివ్యూ చేయడానికి టైం దొరకలేదు లాస్ట్లో, కానీ ఎగ్జామ్ క్లోజ్ అయిపోయింది, టైం అయిపోయింది, సబ్మిట్ అయిపోయింది, ఆటో సబ్మిట్, అప్పుడు 8th క్వశ్చన్ ఆన్సర్ని తీసుకుంటుందా తీసుకోదా అనే డౌట్ కొందరు అడిగారు. యాక్చువల్లీ 8th క్వశ్చన్ ఆన్సర్ తీసుకుంటుంది, మనం ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాం కదా వైటమిన్ డి అని, ఆ ఆన్సర్ తీసుకుంటుంది. అది రైట్ అయితే కరెక్ట్ మార్క్స్ వస్తాయి, రాంగ్ అయితే 1/3 నెగిటివ్ పోతుంది. ఒకసారి మనం ఆన్సర్ ఇచ్చాము అంటే రివ్యూకి పెట్టినా పెట్టకపోయినా దాన్ని తీసుకుంటుంది, రివ్యూ పెట్టినా కూడా అది ఆటోమేటిక్గా ఆన్సర్ని వ్యాలిడ్ అయితే తీసుకుంటుంది. ఓకే, మనం ఏవైతే అటెంప్ట్ చేయలేదు అంటే లైక్ రెడ్ కలర్లు ఉంటాయి కదా, వాటికి మాత్రమే అది ఆన్సర్ తీసుకోదన్నమాట. సో మనకు నెగిటివ్ కూడా ఏమి ఉండదు. ఓకే, సో ఇలా సో మనము ప్రాక్టీస్ చేయండి ఒకసారి ఎవరైనా ఆల్రెడీ ఐడియా లేని వాళ్ళకి. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ. సో నెక్స్ట్ చూద్దాం ఒక 1 or 2. ద టర్మ్ పిసికల్చర్ ఈజ్ బీ ఫార్మింగ్ లైక్ కొన్ని ఉన్నాయండి. హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ ఇన్ రాజ్యసభ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నేను దీనికి సంబంధించి మనం పెట్టాను ఒక వీడియో. సో 12 members. ద డ్యాన్స్ ఫ్రమ్ కూచిపూడి ఆరిజినేటెడ్ ఓకే ఆంధ్రప్రదేశ్. హూ ఈజ్ ద చీఫ్ ఎలక్షన్ అది ఇన్ 2020 అన్నారు, ఇది ఇప్పుడు పాత పెట్టింటున్నారు. ఓకే, సో ఇలానే ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాదు, మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి దీని అనేది ఇక్కడ ఎలా ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూసుకోవడానికి ఇది బెటర్. ఓకే, సో ఐ హోప్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వాట్సాప్ గ్రూప్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వెబ్సైట్ ఆర్ఆర్బీ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్ ప్రిపరేషన్. నెక్స్ట్ వీడియోలో మనం ఒకవేళ హాల్ టికెట్ సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మీకు చెప్తాను. ఓకే, సో ఆల్ ది బెస్ట్.